అందుకని కొన్ని చోట్లకి వెళ్ళాలో లేదో మనమే నిర్ణయించుకోవాలి. ఇలా అన్నీ అయిపోయాక ఆ కర్ణ వీరభద్రుడు వచ్చాడు దక్షుడి దగ్గరికి. ఏరా దక్ష అని గండ్రగొడ్డలతో మెడ మీద పటాపటా కొట్టాడు. ఎంత కొట్టినా దక్షుడు చావట్లా. ఇదేంట్రా, ఈ గండ్రగొడ్డలతో ప్రపంచంలో ఏ వస్తువునైనా నరగలను, ఈ దక్షుడి తల తెగట్లేదు ఏమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అంది, వీడు పూర్వం తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఆయుధముల వల్ల చావకుండా వరం పొందాడు. నువ్వు కత్తితో గొడ్డలితో దేంతో వీడిని చంపలేవు, యజ్ఞ పశువుని చంపినట్టు చంపే అన్నట్ట. వెంటనే ఈయనకి అర్థమైపోయింది. వెంటనే యజ్ఞ పశువుని ఎలా చంపుతారో తెలుసుగా, ముక్కు నోరు నవరంధ్రాలు మూసేస్తారు. మూసి గట్టిగా పట్టుకుంటే కాసేపటి ఊపిరాడగా తోస్తుంది. అలా దాన్ని చంపుతారు. అలాగే ఇప్పుడు ఏం చేశాడు ఈయన, 1000 చేతులు కదా, ముందేం చేశాడు, వాయుబంధయామి అని 2 ముక్కులు నొక్కేశాడు. ఇక నోట్లో వచ్చి గాలి తీసుకుంటున్నట్టు వాడు అన్నం మొదలెట్టాడు. ఇంకో